హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కే వీడియోస్. కైన్మాస్టర్ ట్యుటోరియల్స్కి స్వాగతం. ఈ వీడియోలో ఉదయించే సూర్యుని సీనరీ కార్టూన్ మోడ్ యానిమేషన్లో ఏ విధంగా క్రియేట్ చేయొచ్చో చూద్దాం. ముందుగా 16:9 ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత మీడియాలోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్లో మనం ఒక కలర్ని సెలెక్ట్ చేసుకుందాం స్కై డిజైన్ చేసుకోవడం కోసం. స్కై అనేది కొంచెం ఉదయించే టైంలో సూర్యుడు లైట్గా ఆరెంజ్ ఉంటుంది కాబట్టి లైట్ ఆరెంజ్ నేను కలర్ని చూస్ చేసుకున్నాను. అలాగే ఆ లేయర్ని ఎన్లార్జ్ చేసుకున్నాను వీడియో డ్యూరేషన్ కోసం. సో ఉదయించేటప్పుడు సూర్యుడి కిరణాలకి ఆకాశంలో కాంతి రకరకాలుగా కనిపిస్తుంది కాబట్టి లేయర్ ఆప్షన్స్లోకి వెళ్ళి హ్యాండ్ రైటింగ్ సెలెక్ట్ చేసుకొని ఆకాశంలో కొన్ని రకాల కలర్స్ మిక్స్ చేసుకొని మనం డ్రా చేసుకుందాం. ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేసుకుందాం. ఆరెంజ్ కలర్లో లైన్స్ని మనం రఫ్గా డ్రా చేసుకుందాం. ముందు నేను డార్క్ ఆరెంజ్ సెలెక్ట్ చేసుకున్నాను కొంచెం. ఇప్పుడు రఫ్గా లైన్స్ గీసుకున్నాం. అంటే మనం సైజెస్ కూడా మనకి నచ్చిన విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఒక సైజుని సెలెక్ట్ చేసుకొని రఫ్గా లైన్స్ గీసాను. ఈ విధంగా ఇలా లైన్స్ గీయడం ద్వారా కలర్ అనేది మిక్స్ చేయవచ్చు అన్నమాట. ఇలా మనం లైన్స్ మీద మళ్ళీ డ్రా చేసుకుంటూ, అంటే డార్క్నెస్ నుంచి లైట్కి వస్తూ ఇలా లైన్స్ మీద మళ్ళీ డ్రా చేస్తూ ఉంటే ఒక డిజైన్ అనేది ఏర్పడుతుంది. సో ఫస్ట్ నేను డార్క్ మోడ్ సెలెక్ట్ చేసుకున్నాను, కలర్ని లైన్స్ గీసాను ర్యాండమ్గా. అలాగే కొంచెం లైట్ చేసుకున్నాను, అదే కలర్ని మళ్ళీ లైన్స్ డ్రా చేశాను. ఇలా చేసినట్లయితే మీకు సూర్యుడు ఉదయించినప్పుడు కాంతి కిరణాల యొక్క వెలుగు ఆకాశంలో ఏ విధంగా కనిపిస్తుందో ఆ విధంగా మనం డిజైన్ చేయవచ్చు. అలాగే సూర్యుని చుట్టూ కాంతి వలయం ఏర్పడుతుంది కదా, ఆ కాంతి వలయాన్ని కూడా మనం డ్రా చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసుకుందాం స్క్రీన్కి ఎంత సైజ్ కావాలి ఈ లేయర్ అన్నది. నేను కొంచెం పెంచుకున్నాను సైజ్ని. ఓకే, సెట్ అయింది. ఇప్పుడు మళ్ళీ మనం హ్యాండ్ రైటింగ్లోకి వెళ్ళి సూర్యుడిని డ్రా చేద్దాం. సూర్యుడిని మనం బ్రైట్నెస్గా చూపించాలి కాబట్టి ప్యూర్ వైట్ సెలెక్ట్ చేసుకుందాం కలర్ని. అలాగే సర్కిల్ మోడ్ సెలెక్ట్ చేసుకొని సర్కిల్ ద్వారా డ్రా చేసుకుందాం. ఓకే, ఇప్పుడు దాన్ని కొంచెం సెంటర్ చేసుకొని అడ్జస్ట్ చేస్తే నీట్గా కనిపిస్తుంది కదా ఈ విధంగా. ఓకే, మనకిప్పుడు ఆకాశంలో సూర్యుడి తాలూకా కాంతి కూడా కనిపిస్తుంది. అలాగే సూర్యుని చుట్టూ మనం ఒక వైట్ వలయాన్ని కూడా మనం గీసుకున్నట్లయితే ఇంకొంచెం ఎఫెక్టివ్గా కనిపిస్తుంది కాబట్టి ఒక లేయర్ని మనం డ్రా చేసుకుందాం అండ్ అడ్జస్ట్ చేసుకుందాం ఈ విధంగా. ఇప్పుడు కొంచెం మనకి అప్ అండ్ డౌన్ అడ్జస్ట్ చేసుకున్నట్లయితే దీనికి మోషన్ కావాలి కాబట్టి మోషన్ ఇచ్చుకోవచ్చు. సైజ్ కూడా మనం అడ్జస్ట్ చేసుకున్నట్లయితే నీట్గా కనిపిస్తుంది. ఓకే, మనకి సముద్రంలో నుంచి ఉదయిస్తున్నట్లు కనిపించాలి కాబట్టి కొంచెం సూర్యుడిని కిందకి దించుకున్నాను. సో యానిమేషన్ ఇచ్చినప్పుడు పైకి వస్తుంది అనమాట. అలా పైకి సూర్యుడు ఉదయిస్తాడు. ఇప్పుడు మనం సముద్రాన్ని క్రియేట్ చేద్దాం. సేమ్ అదే ఆప్షన్లోకి వెళ్దాం. హ్యాండ్ రైటింగ్లోకి వెళ్ళి కొంచెం డార్క్ కలర్లో, ఆరెంజ్ కలర్లో ఒక లేయర్ని క్రియేట్ చేద్దాం. సో ఈ స్క్వేర్ని సెలెక్ట్ చేసుకొని మనం ఇలా డ్రాగ్ చేసినట్లయితే ఒక లేయర్ ఏర్పడుతుంది. దీనికి తర్వాత మనం యానిమేషన్ ఇచ్చుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత దాని సైజు ఎంత సైజు కావాలంటే అంతటి మనం డ్రాగ్ చేసుకుంటాం. ఓకే, అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఈ లేయర్ని యానిమేట్ చేసుకుందాం. సో సముద్రం అనేది ఉప్పొంగే విధంగానే అలాగే ఒక వేవ్స్లో మోషన్ ఉండాలి కాబట్టి ముందుగా మనం సముద్రం అలలు అనేవి క్రియేట్ చేద్దాం. సో అలలు మనం డ్రా చేసుకుందాం. ముందుగా సముద్రం లేయర్ని అంతా కూడా మనం ఫుల్ వీడియో డ్యూరేషన్కి సరిపడగా సెట్ చేసుకుందాం. ఆ తర్వాత వేవ్స్ని మనం ఇప్పుడు డ్రా చేద్దాం. లైట్ కలర్ సెలెక్ట్ చేసుకోండి వేవ్స్కి. సో జస్ట్ వేవ్స్ ఏ విధంగా ఉంటాయి అలాగే రఫ్గా డ్రా చేసుకుందాం ఒక వేవ్ లైన్స్. ఒక పెన్సిల్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే సైజు కూడా సెలెక్ట్ చేసుకోండి. సైజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డ్రా చేసుకుందాం ఈ విధంగా. జస్ట్ ఒక చిన్న వేవ్స్ లాగా అనమాట. మొత్తం అంతా కూడా ఆ లేయర్ మీద డిజైన్ చేసుకున్నట్లయితే కొంచెం అలలా కనిపిస్తుంది. మొత్తం ఇక్కడ
గ్యాప్ లేకుండా ర్యాండమ్గా అక్కడక్కడ లైన్స్ గీసుకుంటూ ఫిల్ చేసుకున్నట్లయితే ఈ వేవ్స్లా కనిపిస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వేవ్స్ కలర్ కూడా కొంచెం బ్రైట్గా ఉంది కాబట్టి ఒపాసిటీ తగ్గించుకున్నట్లయితే లైట్గా మారుతుంది, అలా కనిపిస్తుంది అందంగా. ఇప్పుడు మనం ఓవరాల్ యానిమేషన్లోకి వెళ్దాం. ఆ లేయర్ మీద సెలెక్ట్ చేసుకొని వేవ్స్ లేయర్ మీద ఓవరాల్ యానిమేషన్లోకి వెళ్ళి రింగ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే అట్లా వేవ్స్ వెళ్తున్నట్లు కనిపిస్తుంది. ఈ విధంగా మనం డిజైన్ చేయొచ్చు. అలాగే సేమ్ లేయర్ని మళ్ళీ డూప్లికేట్ చేసుకొని ఓవరాల్ యానిమేషన్లోకి వెళ్ళి స్క్విషింగ్ అనే ఆప్షన్ ఇస్తే అవి పైకి కిందకి కొంచెం ఇలా మూవ్ అవుతున్నట్టు కనిపిస్తాయి. సో రెండు యానిమేషన్ ఇవ్వడం వల్ల పారేయాల అలాగే ఉప్పొంగుతున్న సముద్రం రెండింటికి కూడా మనం మోషన్ ఇవ్వచ్చు ఈ విధంగా అనమాట. అలాగే ఒపాసిటీ కూడా అడ్జస్ట్ చేసుకున్నట్లయితే అలల యొక్క బ్రైట్నెస్ తగ్గి కొంచెం నీట్గా కనిపిస్తుంది. సో ఒపాసిటీ నేను తగ్గించాను. ఇప్పుడు ప్లే చేసి చూసినట్లయితే సముద్రం అలలు ప్రవహిస్తున్నట్లుగా మనకి నీట్గా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ లేయర్ ఉంది కదా, సముద్రం యొక్క బ్యాక్గ్రౌండ్ లేయర్ మనం డార్క్ ఆరెంజ్ సెలెక్ట్ చేసుకున్నాం. దానికి కూడా స్క్విషింగ్ అనే ఆప్షన్ ఇచ్చి మనం సెట్ చేసినట్లయితే యానిమేషన్ ఇచ్చినట్లయితే ఈ విధంగా పూర్తిగా మొత్తం అంతా కూడా మూవ్ అవుతుంది, ప్రవహించే సముద్రం కింద అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం సన్షైన్ బ్యాక్గ్రౌండ్ లేయర్కి అలాగే సన్కి అంటే సూర్యుడికి కూడా యానిమేషన్ ఇద్దాం. దీనికి ముందుగా మనం పక్కన కీ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ కీ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే యానిమేషన్లోకి వెళ్ళి ఎండ్ పాయింట్ వద్ద అంటే ఈ లేయర్ ఎండ్ పాయింట్ వద్ద ప్లస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేసిన తర్వాత మనం ఏదైతే ఆ లేయర్ ఉందో దాన్ని పైకి మూవ్ చేసినట్లయితే యానిమేషన్ అనేది పైకి వెళ్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఓకే చేయండి, టిక్ మార్క్ ఓకే చేసినట్లయితే ఇప్పుడు ఈ మోషన్ అలాగే సూర్యుడికి కూడా ఇవ్వడం జరుగుతుంది. చూసారు కదా, సూర్యుడు కూడా ఇలా పైకి వస్తున్నట్లుగా మనం మోషన్ ఇవ్వచ్చు. సో ఈ రెండు మోషన్స్ ఇచ్చిన తర్వాత ఆ బ్యాక్గ్రౌండ్ లేయరు అలాగే సూర్యుడు కూడా సముద్రం నుంచి పైకి వస్తున్నట్లుగా ఈ విధంగా యానిమేషన్ చేయొచ్చు. అదేవిధంగా క్లౌడ్స్ని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఈ హ్యాండ్ రైటింగ్ ఆప్షన్లోకి వెళ్ళి బ్రష్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. పెన్సిల్ ఆర్ బ్రష్ మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే, ఏది ఎక్కువ మీకు లుక్ కనిపిస్తే దాన్ని సెలెక్ట్ చేసుకొని దాంతో డ్రా చేయొచ్చు. తర్వాత ఒపాసిటీ తగ్గించుకున్నట్లయితే కొంచెం మసగ్గా కనిపిస్తుంది ఈ క్లౌడ్స్ అన్నది. సో సెకండ్ దాని మీదనే మళ్ళీ ఇంకొకసారి బ్రైట్ కలర్తో డిజైన్ చేసుకున్నట్లయితే కొంచెం న్యాచురల్గా కనిపిస్తాయి అన్నమాట ఈ క్లౌడ్స్ అన్నది. సో ఈ విధంగా డిజైన్ చేసిన తర్వాత వీటికి కూడా మనం యానిమేషన్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఆ క్లౌడ్ లేయర్ని సెలెక్ట్ చేసుకొని పక్కన కీ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు యానిమేషన్ అని వస్తుంది కదా. సో ఆ లేయర్కి ఎండ్ పాయింట్ దాకా తీసుకువెళ్ళి అక్కడ ప్లస్ సింబల్ని ఓకే చేసిన తర్వాత ఈ విధంగా క్లౌడ్స్ని అలాగా లెఫ్ట్ సైడ్కి మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే ఆప్షన్ ఓకే చేసిన తర్వాత మీరు ప్లే చేస్తే యానిమేషన్ ఈ విధంగా క్లౌడ్స్ అనేవి అలాగా వెళ్ళిపోతున్నట్లుగా కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఈ సీనరీ అందంగా కనిపించడం కోసం ఈ సముద్రంలో ఒక పడవలో జాలారి వెళ్తున్నట్లుగా కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ఒక చిన్న పడవలో ఒక జాలారి వెళ్తున్నట్లుగా ఒక బొమ్మ డ్రా చేస్తాను. ఓకే, ఇది కూడా మనం సేమ్ హ్యాండ్ రైటింగ్లోకి వెళ్తాం. ఆ ఆప్షన్స్ ఉపయోగించుకొని మనం షేప్స్ డిజైన్ చేసుకున్న తర్వాత ఆ షేప్స్కి తగ్గట్టుగా అరేంజ్ చేసుకున్నట్లయితే మనం ఒక పిక్చర్ని తయారు చేయవచ్చు. సో ఇప్పుడు ఇది ఒక పడవలో జాలారి వెళ్తున్నట్లుగా నేను ఒక పిక్చర్ని క్రియేట్ చేస్తున్నాను. ఈ రెక్టాంగిల్ ఆప్షన్ ద్వారా ఒక చిన్న పడవని క్రియేట్ చేస్తున్నాను. ఈ విధంగా అరేంజ్ చేసుకున్నట్లయితే ఒక షేప్ అనేది ఏర్పడుతుంది. అలాగే పడవలో ఒక మనిషిని కూడా మనం డ్రా చేయవచ్చు సింపుల్గా లైన్స్ ద్వారా. ఇప్పుడు ఈ పడవకి మనం మోషన్ ఇద్దాం, యానిమేట్ చేద్దాం. సేమ్ మళ్ళీ ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకుంటాం. లేయర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కీ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ కీ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తాం. ఈ లేయర్ చివరి దాకా మనకి యానిమేషన్ ఎక్కడి దాకా కావాలి, వీడియో ఎండ్ పాయింట్ దాకా కావాలి కాబట్టి ఈ లేయర్ ఎండ్ పాయింట్ దాకా వెళ్ళి అక్కడ సెలెక్ట్ చేసుకొని
అక్కడ మనం ప్లస్ ఆప్షన్ ఇచ్చి ఈ పడవను అలాగా రైట్ సైడ్ అలా మూవ్ చేసినట్లయితే స్లోగా ఎండ్ పాయింట్ వరకు దీనికి యానిమేషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో చూస్తారు కదా ఈ విధంగా. అలాగే ఈ లేయర్కి నేను స్క్విషింగ్ ఆప్షన్ కూడా ఇచ్చాను కాబట్టి కొంచెం ఊగిసలాడుతూ వెళ్తున్నట్లుగా కూడా అందంగా కనిపిస్తుంది. అండ్ ఇంకా ఫైనల్గా ఆకాశంలో కొన్ని పక్షులు ఎగురుతున్నట్టుగా కూడా మనం క్రియేట్ చేయవచ్చు. ఆల్రెడీ నేను ఈ లేయర్ని అయితే ముందుగా క్రియేట్ చేసుకున్నాను, ఒక చిన్న వీడియో చేసి యానిమేషన్ ఇచ్చి. ఇప్పుడు ఆ వీడియోని ఇందులో ఇన్సర్ట్ చేసి ఈ క్రోమాకి గురించి మీకు తెలుసు కదా, గ్రీన్ లేయర్ అనే దాన్ని రిమూవ్ చేస్తుంది. సో గ్రీన్ లేయర్ ద్వారా నేను దీన్ని క్రియేట్ చేసి ఈ బోర్డ్స్ అనేవి ఫ్లై అవుతున్నట్లు తయారు చేశాను. ఇప్పుడు వీటిని ఇక్కడ మనం ఉపయోగించుకోవచ్చు. అలాగే దీనికి మోషన్ కూడా ఈ పక్కన ఉన్న లెఫ్ట్ సైడ్ కీని సెలెక్ట్ చేసుకొని ఆ లేయర్ ఎండ్ పాయింట్ దాకా వెళ్ళి అక్కడ ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి దీనికి రైట్ నుండి లెఫ్ట్ సైడ్ వెళ్తున్నట్లుగా స్లోగా మూవ్ చేసినట్లయితే వీటికి యానిమేషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఓకే చేసేయండి. ఇప్పుడు ప్లే చేసి చూడండి. ఓకే. ఇంకా అలాగే సముద్రంలో సూర్యుని ప్రతిబింబం కూడా కొంచెం మూవ్ అవుతున్నట్లుగా లైట్గా యానిమేట్ చేసుకోవచ్చు. ఈ హ్యాండ్ రైటింగ్లోకి వెళ్ళి మళ్ళీ మామూలుగా లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత వీటికి చిన్న యానిమేషన్ ఇచ్చినట్లయితే ఈ సూర్యుడు రైజ్ అవుతున్నప్పుడు దాని ప్రతిబింబం అనేది కొంచెం మూవ్ అవుతున్నట్లుగా కనిపిస్తుంది. సో దీని ఒపాసిటీ ఎక్కువ ఉంది కాబట్టి బ్రైట్నెస్ తగ్గించడం కోసం ఒపాసిటీ పర్సంటేజ్ని తగ్గించాను. సో ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. ఒపాసిటీ కొంచెం ఎక్కువ ఉంది, ఇంకా తగ్గించేద్దాం. ఓకే. సముద్రంలో సూర్యుడి యొక్క ప్రతిబింబం షైన్ అవుతున్నట్లు. అలాగే సౌండ్ ఎఫెక్ట్స్ ఏమైనా కావాలనుకున్నట్లయితే ఆడియో ఆప్షన్లోకి వెళ్ళి సౌండ్ ఫైల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, వీడియో అయితే తయారైపోయింది. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకోవడమే. ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఫైనల్గా అవుట్పుట్ ఈ విధంగా వస్తుంది. సో సింపుల్గా ఇటువంటి ఉదయించే సూర్యుడి అందమైన సీనరీని మనం కార్టూన్ మోడ్ యానిమేషన్ ద్వారా క్రియేట్ చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.